హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవో ఝాన్సీ ఐసిడిఎస్ అండి. నేను ఇది కొత్తగా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నా పేరు ఝాన్సీ. ఈవో అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఐసిడిఎస్ అనేది ఒక భాగం అండి. ఐసిడిఎస్ ఈవో అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసరు లేదా సూపర్వైజరు అంటే పర్యవేక్షణ అధికారి అనమాట. అంటే అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదండి, దాని మీద పర్యవేక్షణ అధికారిగా మేము చేస్తూ ఉంటాము. అయితే ప్రతిరోజు మేము చేసే పనుల్లో మా అంగన్వాడీ సెంటర్స్లో కానివ్వండి, లేదా మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఎటువంటి సేవలు అందిస్తాము, ఎటువంటి సేవల వలన ప్రజలకు అసలు ఉపయోగం ఉందా లేదా, అసలు మేము ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాము అనే దాని గురించి నేను వీడియోల ద్వారా ప్రజలకి తెలియచేద్దామనేసి కొంచెం అవేర్నెస్ కల్పిద్దామని అయితే ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ట్రైబల్ ప్రాజెక్ట్ అండి. ఇది ఏలూరు జిల్లాలో ఉందన్నమాట. ఇప్పుడు మాకు ఐటీడీఏ కేఆర్పురం అండి, దానికి పిఓ ఇన్ఛార్జ్ జేసీ మేడం, జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి గౌరవనీయులు దాత్రి రెడ్డి గారు. మాది ట్రైబల్ ప్రాజెక్ట్ అండి. ఈ ట్రైబల్ మండలాల్లో ఉన్న ఐటీడీఏ పరిధిలో ఉన్న ట్రైబల్ అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడాను బోధి బస్సు, అది మొబైల్ లైబ్రరీ లాగా ఒకటి ఏర్పాటు చేశారండి. దీనివల్ల ఏంటి అని అంటే ఉపయోగం ఏంటి అని గ్రామాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలు అంటే 3 to 6 years పిల్లలు, స్కూల్ పిల్లలు, తర్వాత 1 నుంచి 3వ తరగతి చదివే పిల్లలను కూడా తీసుకొని ఒక చెట్టు కింద కానీ లేదా ఒక నీడున్న ప్రాంతంలో వాళ్ళకి దగ్గరగా పిల్లలకి దగ్గరున్న ఏరియాని ఎంచుకోనండి. సేఫ్ అంటే చుట్టుపక్కల గోతులు, చెరువులు ఇట్లాంటివి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మొబైల్ వ్యాన్ని అరేంజ్ చేయడం జరుగుతుందండి. అరేంజ్ చేసిన దానిలో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయండి. పిల్లలు చదువుకోవడానికి స్టోరీ బుక్స్, తర్వాత పిక్చర్ చార్ట్స్, తర్వాత మ్యాచింగు, తరమైన విధంగా చదువుకోవడానికి అయితే మంచి మంచి ఐటమ్స్ అయితే మేడం అరేంజ్ చేశారండి. పెట్టిన తర్వాత ఒక విలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలు, అక్కడున్న స్కూల్లో చదివే 1 నుంచి 3వ తరగతి చదివే పిల్లల్ని గ్రూప్గా ఏర్పాటు చేసి చక్కగా వాళ్ళని మొబైల్ వ్యాన్లో ఎక్కించి వాళ్ళకి ఇష్టమైన బుక్స్ తెప్పించుకొనండి. వాళ్ళకి ఏం బుక్స్ ఇష్టమో అవి తీసుకొని సేఫ్గా అనమాట ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చక్కగా పిల్లలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా ఒక స్కూల్ టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ మంచిగా సెక్యూర్గా ఉండండి. పిల్లలకి ఏది నచ్చితే అది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తీసుకున్న బుక్స్ గురించి తెలుసుకునేలాగా అంగన్వాడీ టీచర్స్, స్కూల్ టీచర్స్ వాళ్ళకి బుక్స్ ఏవైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఒక్కొక్కరికి స్టోరీ బుక్స్ వస్తే ఆ కథను చెప్పించడము, వాళ్ళకి నేర్పించడం, కలరు పిక్చర్స్, పైన ఒక పిక్చరు కింద ఒక పిక్చర్ ఉంది, ఆ కలర్స్ పైన ఉన్న పిక్చర్కి ఏం కలర్స్ ఉన్నాయో కింద అవి నింపేలాగా రకరకాల ఐటమ్స్ అయితే ఆ బస్సులో ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా చాలా బాగున్నాయి. అలాగే జారుడు బల్ల అవనివ్వండి, ఇక్కడ రకరకాల ఐటమ్స్ ఆ బోధి బస్సులు అయితే అరేంజ్ చేశారు. నిజంగా ఈ బస్సు వల్ల పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ చాలా విషయాలు అయితే తెలుసుకోవడం జరిగిందండి. దీని గురించి అయితే ఈరోజు నేను చిన్న వీడియో అయితే చేయడం జరిగింది. దయచేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్. ఇదేనండి బోధి బస్. ఈ బోధి బస్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం కలిగిందండి. ఈ బోధి బస్ వచ్చినప్పటి నుంచి పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆ బోధి బస్ ఎక్కడం దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన బుక్స్ తీసుకోవడం, వాటిని చూసుకోవడం, అలాగే వాటి గురించి తెలుసుకోవడంలో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. బస్సులో ఉన్న పిల్లల్ని అయితే చూస్తున్నారు కదండి, చాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. కొత్త కొత్త బుక్స్ చూడడం కానివ్వండి, అక్కడున్న పిక్చర్స్ని, స్టోరీ బుక్స్ని ఇలా చూస్తున్నారండి. పిల్లలైతే సంతోషంగా గడిపారనమాట. చూడండి, ఇక్కడైతే క్యాంపెయిన్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. పిల్లలంతా సంతోషంతో వాళ్ళకి ఇచ్చిన బుక్స్ గురించి అన్నీ తెలుసుకుంటూ పక్కన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారండి. ఈ బోధి బస్సు విషయానికి వస్తేనండి, జేసీ మేడం గారు ఎంతో అసలు ప్రతిష్టాత్మకంగా దీన్ని అయితే తయారు చేయించడం జరిగిందండి. ఇన్నోవేటివ్గా తయారు చేయించడం జరిగింది. 1-2 సార్లు మార్పులు చేర్పులు చేస్తూ చక్కగా ఈ బస్సును అయితే తయారు చేయించడం జరిగిందండి. ఈ వయసు పిల్లలకి ఏమేం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళకి అనేది మంచి ఆలోచన చేసండి ఈ బస్సును అయితే
ట్రైబల్లో ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేయటం జరిగింది. పిల్లలైతే ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బాడీ పార్ట్స్, స్టోరీ బుక్స్, రకరకాల పిక్చర్స్ ఇవంతా చూసండి పిల్లలైతే కొత్తదనాన్ని చాలా చాలా ఎంజాయ్ చేశారు. ఈ బస్సు గురించి అయితే మేము ఎంత చెప్పినా తక్కువేనండి. ఇక్కడ పిల్లల ఉత్సాహం చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారో. ఈ బోధి బస్సు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రీ స్కూల్ పిల్లలు, అదేవిధంగా 1 నుంచి 3వ తరగతి వరకు ఉన్న పిల్లలను కూడా ఇలా గ్రూపులుగా ఏర్పాటు చేసి ఈ విధంగా అయితే చేయడం జరిగిందండి. ఇంకా మా ట్రైబల్ ఏరియాకి వచ్చేసి మా పిల్లలకైతే ఇది ఒక మంచి వరంగా మేమైతే ఫీల్ అయ్యాము. చూడండి, ప్రైవేటు స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి ఏ మాత్రమో తీసిపోకుండా అన్ని విషయాల్లో కూడా పోటీనిచ్చే విధంగా బుక్స్ కానివ్వండి, రకరకాల ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంత మంచి ఆలోచనతో ఈ బోధి బస్సు మా కోసం పంపించినటువంటి జేసీ మేడం, దాత్రిరెడ్డి మేడం గారికి మా అందరి తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సిడిపిఓ గారి పర్యవేక్షణలో సూపర్వైజర్స్, వాళ్ళ సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్, అదేవిధంగా గ్రామంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ను కూడా ఇన్వాల్వ్ చేసండి ఈ విధంగా ఈ బస్సును అయితే ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదండి పిల్లలైతే ఎంత ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారో. ఈ వీడియో గురించి, మా బోధి బస్సు గురించి తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది పిల్లలకి కొత్త కొత్త పిక్చర్స్ అయితే వచ్చాయండి. అవి చూసి వాళ్ళంతా తెలుసుకుంటూ, ప్రశ్నలు అడుగుతూ, పక్క వాళ్ళని, టీచర్స్ని అడిగి తెలుసుకోవడం. 3D కళ్ళ చూడండి, ఇది పెట్టుకొని ఇక్కడ బాయ్ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్నాడో, పిక్చర్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. మా సిడిపో మేడం అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే పిక్చర్స్లో కలర్స్ నింపడం అండి. అక్కడ పక్కన పిక్చర్స్లో ఏ కలర్ అయితే ఉందో సేమ్ ఆ కలర్స్ నింపడం అనమాట. పిల్లలకు వచ్చేసి కలర్స్ ఐడెంటిఫికేషను, అదేవిధంగా లైన్ బయట కాకుండా లోపల వరకే వేయాలి అనేది ఒకటి నేర్చుకుంటారు. ఈ బాబు చూడండి ప్యారెట్ని ఎంత బాగా వేశాడో. ఇంకా ఇక్కడైతే ఎవరికి ఇచ్చిన టార్గెట్ ప్రకారం వాళ్ళు చక్కగా ఫిల్ చేశారండి. ఇంకా ఇది నెక్స్ట్ ఇంకొక విలేజ్ అనమాట. కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.